హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో, ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మీరు థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ చూసే ఉంటారు. జ్యువెలరీ హాల్ అయితే చేద్దాం అనుకుంటున్నా. నేను కోడ్ సిటీ అనే ఒక వెబ్‌సైట్ నుండి ఇయర్ రింగ్స్ ఇంకా ఒక నెక్ పీస్ అయితే ఆర్డర్ చేశాను. ఒకసారి రివ్యూ అయితే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా. అవి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో, ఏదైనా శారీస్ కానీ ఇవి కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ అనమాట. హ్యాండ్‌మేడ్. నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించాయి. ఆల్సో ఇలాంటివి మనం శారీస్ మీదకి గానీ, ఇంకొంచెం లెహెంగా మీదకి గానీ వేసుకుంటే చాలా బావుంటాయి. బేసిక్‌గా వీటి మీద నేను ఎందుకు వీడియో చేద్దాం అనుకుంటున్నా అంటే, జనరల్‌గా ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ అంటే ఇప్పుడు శారీస్ మీదకి గానీ, హాఫ్ శారీస్ మీదకి గానీ ఇయర్ రింగ్స్ మనం తీసుకుంటే కొంచెం హెవీవి ప్రిఫర్ చేస్తాము. కానీ అవి చాలా బరువుంటాయి. సీజెడ్స్ కానీ, ఇంకా ఏమైనా కొంచెం బుట్టలు లాంటివి ఏంటంటే కొంచెం బరువుంటాయి కదా! నేను అందుకని చెప్పి నేను కొంచెం హ్యాండ్‌మేడ్ అంటే నాకు చాలా ఇష్టమండి ఇయర్ రింగ్స్. ఆల్సో ఇవి లైట్ వెయిట్ ఉన్నాయి. నేను కూడా డౌట్‌తోనే ఆర్డర్ చేశాను. వచ్చిన తర్వాత అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో, నేనైతే మీకు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయో. ఫస్ట్ పెయిర్ ఆఫ్ 5 పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ ఒక నెక్ పీస్ అయితే నేను ఆర్డర్ చేశాను. నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి. కనిపిస్తున్నాయా? యాహ్! చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో ఇయర్ రింగ్స్ అసలు. చాలా బాగున్నాయి కదా! ఆ! సో, ఈ ఇయర్ రింగ్స్ ఏంటి అంటే నాకైతే మంచి హల్దీ లుక్ వచ్చినవి అనిపించాయి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి జనరల్‌గా హల్దీ ఇలాంటి వాటికి ఇలాంటి ఒక ఇయర్ రింగ్స్ అనేవి ప్రిఫర్ చేస్తే చాలా బావుంటది అనిపించింది. చూడండి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో అసలు. వెనక కూడా చూడండి. యాహ్! ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తా. చాలా బాగున్నాయి. ఇవి మంచి పింక్ శారీ కానీ, గ్రీన్ శారీ కానీ అలాంటి వాటి మీదకి చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. హైట్ కూడా ఈ హైట్ వస్తున్నాయి. ఆల్సో అస్సలు లైట్ వెయిట్ ఉన్నాయి. వెయిట్ కూడా లేదు. ఓకేనా? కనిపిస్తున్నాయా? లోటస్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ కింద మువ్వలు వచ్చాయి. చాలా బాగున్నాయి. ఆల్సో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఎక్కువ కాస్ట్ కూడా ఏం కాదు. ఇవన్నీ కలిపి నేను 5 పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా! ఈ 5 పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో ఒక నెక్ పీస్ కలిపి 850 880లో అయిపోయింది. అన్నీ కూడా కొంచెం ఎఫోర్డబులే అనమాట. సో, సెకండ్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నాకు నచ్చిన పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అవి నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఇవి కూడా నాకు చాలా నచ్చాయి. బట్ యాహ్! లాస్ట్‌లో నా ఫేవరెట్ అన్నిటికన్నా నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనేవి మీకు లాస్ట్‌లో చూపిస్తాను. సో, సెకండ్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఏంటి అంటే ఇవి నా శారీ మీదకి ఇప్పుడు నేను వేసుకున్న శారీ మీదకి అయితే చాలా బాగా సెట్ అయ్యాయి. చూడండి. సారీ ఫస్ట్ నేను చూపించాలి కదా! చూడండి. ఎంత బాగున్నాయో. ఓకే. మిర్రర్ వచ్చి చాలా బాగున్నాయి. కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయి అనమాట నాకు. అన్నిట్లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. హ్యాండ్‌మేడ్ కాబట్టి ఆ ఒథెంటిక్ లుక్ అనేదైతే చాలా ఉంది అనిపించింది. ఇప్పుడు నేను వేసుకున్న శారీ మీదకైతే పర్ఫెక్ట్ ఇవైతే. యాహ్! వావ్! సో క్యూట్. చూడండి ఎంత బాగున్నాయో. యాహ్! సెకండ్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి. ఇవి నేనైతే ఏమనుకున్నా అంటే ఇవి జస్ట్ శారీ మీదకి కన్నా ఇప్పుడు మనం కుర్తా అండ్ జీన్ వేసి స్టైలింగ్ చేస్తాం కదా! అప్పుడు ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా బాగా సెట్ అవుతాయి అనిపించింది. కొంచెం వెస్టర్న్ లుక్ వచ్చి చాలా బాగుంటాయి అనిపించింది జీన్ వేసుకున్నా కూడా. అండ్ థర్డ్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ అనమాట. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి కదా! సో, ఇవి యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒక మంచి ఫ్రాక్‌తో నేను స్టైలింగ్ చేద్దాము అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను.
ఇవి ఓన్లీ శారీస్ మీదకి కాదు. ఇవేంటంటే ఫ్రాక్స్ మీద కూడా చాలా బావుంటాయి ఇయర్ రింగ్స్. చాలా మంచి డీటెయిలింగ్ అనేది వచ్చింది దీని మీద. హ్యాండ్‌మేడ్ అంటే క్లియర్‌గా కనిపిస్తుంది. ఎలా చేశారు ఏంటి అనేది. ఒకసారి మీరు కూడా ఆ పేజ్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక్కసారి వెళ్ళి చూడండి. చూడండి ఎంత బావున్నదో. ఇది చాలా అనిపించాయి నాకైతే. అంత హెవీగా కూడా ఏం లేవు యాక్చువల్లీ. సింపుల్ ఉన్నాయి. నేను ఈ 2 ఇయర్ రింగ్స్, ఈ 3 ఇయర్ రింగ్స్ అయితే కొంచెం సింపుల్‌గానే ఉన్నాయి. లాస్ట్ 2 పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మీకు చూపిస్తాను. ఆ 2 కొంచెం హెవీగా ఉంటాయి. బట్ చాలా అంటే చాలా బావుంటాయి. ఈ 2 అయితే నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. చాలా బావున్నాయి. యాహ్! బ్లష్ పింక్ అనమాట ఇది. చూపిస్తున్నా. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, ఎంత మంచి కలరో అసలు. పింక్ అండ్ వైట్. చూపిస్తా. ఇవి కొంచెం పెద్దగా వచ్చాయి. నేను కొంచెం చిన్న సైజు ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ చిన్నవి కాదు, పెద్దవే వచ్చాయి. బట్ నాకు చాలా నచ్చాయి. పెద్దవైనా కూడా సైజ్ పెద్దదే ఉన్నా కూడా చాలా అనిపించాయి ఇయర్ రింగ్స్. చూడండి కింద ఈ మువ్వలొచ్చాయి. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. పక్కన మధ్యలో మిర్రర్ కూడా వచ్చింది. ఈ డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది యాక్చువల్లీ. ఇది చాలా నచ్చింది నాకు. కొంచెం సైజ్ చిన్నదై ఉంటే బాగుండేమో అనిపించింది. యాహ్! బట్ చాలా బాగుంది. ఇది లెహెంగా మీదకి కానీ, మంచి శారీస్ మీదకి కానీ చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంది. సో లాస్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నేను చూపిస్తాను. ఇవైతే చూపిద్దామని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. అవి నా ఫేవరెట్ అనమాట. ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఇవే కొంచెం వెయిట్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ చూపించిన అన్నిట్లో కూడా కొంచెం వెయిట్ ఉన్నాయి. అది కూడా వీటి వల్ల. లేదంటే అంత వెయిట్ కూడా ఏమి అనిపించవు ఇవి కూడా. బట్ ఇవే లుక్ కాబట్టి ఆబ్వియస్లీ వెయిట్ ఉంటుంది కొంచెం. సో లాస్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఏంటి అంటే, హియర్ కమ్స్ మై ఫేవరెట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. గ్రీన్ కలర్ అనమాట. చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ అసలు. మంచి లెహెంగాతో కానీ, శారీతో కానీ స్టైల్ చేస్తే చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. చూపిస్తున్నా. సో వెడ్డింగ్ సీజన్ వచ్చింది కాబట్టి ఎవరైనా ఏవైనా శారీస్ మీదకి స్టైల్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఆర్డర్ చేయండి ఇయర్ రింగ్స్. చూడండి చాలా బాగుంది డీటెయిలింగ్ కూడా. ఇవి కూడా పెద్ద వెయిట్ ఏం లేవు. ఆ పింక్వే కొంచెం వెయిట్ ఉన్నాయి. కొంచెం పెద్దవైనా కూడా పెద్దవయ్యాయి కాబట్టి కొంచెం వెయిట్ ఉన్నాయి. ఇవి కూడా లైట్ వెయిట్ ఉన్నాయి. లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రెగ్యులర్ ఇయర్ రింగ్స్ కన్నా కూడా ఇలా హ్యాండ్మేడ్ అయితే ఒక డిఫరెంట్ లుక్ అండ్ యూనిక్ లుక్ అయితే వస్తుంది మనకి. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో అసలు ఇయర్ రింగ్స్. లాస్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఏంటి అంటే, ఇవి నేను ఉంచేస్తాను, నేను చూపిస్తా. ఇయర్ రింగ్స్ అదే నెక్ పీస్ ఒకటి ఆర్డర్ చేశాను అని చెప్పాను కదా. 5 పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో ఒక నెక్ పీస్ అయితే నేను ఆర్డర్ చేశాను. లాస్ట్ ఐటమ్ ఏంటి అంటే ఈ నెక్ పీస్ అనమాట. చూడండి బాగుంది కదా. ఇది మీరు స్టైలింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో చూడండి ఎంత బాగుందో ఇయర్ రింగ్. చూడండి ఎంత బాగుందో ఈ నెక్ పీస్. మీరు ఇది షార్ట్గా కూడా వేయచ్చు, లాంగ్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే నాకు ఇలా చాలా బాగా నచ్చింది. మంచిగా ఒక కంప్లీట్ లుక్ అనేది ఉంది. కొంచెం డీటెయిల్గా చూపిస్తా. కనిపిస్తుందా? చూడండి
చాలా బాగుంది ఇది కూడా. మీరు కొంచెం కిందకి పెట్టుకోవాలన్నా కూడా కిందకి కూడా పెట్టుకోవచ్చు. 5 పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్‌లో నాకైతే ఇవైతే నాకు ఫేవరెట్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇవి ఫస్ట్. సెకండ్ అయితే ఆ బ్లష్ పింక్‌వి నచ్చాయి. కాకపోతే కొంచెం అవి వెయిట్ ఉండడం వల్ల అదొక్కటే కొంచెం డిసడ్వాంటేజ్, కానీ ఎక్కువసేపు వేసుకొని ఉండలేము. మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి చూసారా, ఈ యెల్లో కలర్ ఇయర్ రింగ్స్ అసలు ఎంత బాగున్నాయంటే నేనైతే వెయిట్ చేస్తున్నా ఇవైతే పెట్టుకోవడానికి. ఓకేనా? యా. నేను ఈ ఇయర్ రింగ్స్ నేను ఎందులో ఆర్డర్ చేశాను అంటే కోడ్ సిటీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్లో ఆర్డర్ చేశాను. హ్యాండ్మేడ్ పెయింటింగ్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. ఓన్లీ ఇయర్ రింగ్సే కాదు, ఇయర్ రింగ్స్ ఉంటాయి, నెక్ పీసెస్ ఉంటాయి, బ్రేస్లెట్స్ ఉంటాయి, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు ఎవరైనా వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా చేసుకోండి. అదేంటంటే కోడ్ సిటీ అనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అయితే ఇస్తాను. సో డెఫినెట్గా వెళ్ళి ఏవైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఆల్సో ఇంకా మంచి జ్యువెలరీ హాల్స్, ఇంకా మంచి డ్రెస్సెస్ కానీ ఇవన్నీ అయితే నేను హాల్స్ అయితే చేస్తూ ఉంటాను. బడ్జెట్ ఫ్రెండ్లీవే, ఎక్కువ కాస్ట్ కూడా కాదు, బడ్జెట్ ఫ్రెండ్లీ చేస్తాను. సో దట్ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ హోమ్ మేకర్స్ కానీ ఎవరికన్నా కూడా చాలా బాగుంటాయి. సో మీరు ఎవరైనా ఇది మెయిన్గా చేయడానికి రీజన్ ఏంటి అంటే ఫెస్టివ్ సీజన్, ఇంకా వెడ్డింగ్ సీజన్ కదా. సో వెడ్డింగ్ సీజన్ కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే మనలాంటి వాళ్ళం ప్రిఫర్ చేస్తాము. బడ్జెట్లో ఉన్నాయి పైగా. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను డెఫినెట్గా లింక్ అనేది పోస్ట్ చేస్తాను. సో మీ ఎవరికైనా నచ్చితే వెళ్ళి ఆర్డర్ చేయండి. ఆల్సో ప్లీజ్ ఫాలో స్వాషా టేల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఆల్సో ఫాలో స్వాషా టేల్స్ ఆన్ ఇన్స్టా ఐడి కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా ఫాలో అవ్వండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందైతే ఇంకొన్ని డేస్లో అయితే వస్తాను. యా, that's it. Thank you for watching the video. Bye bye.